దుఃఖం అంటే మనల్ని మనం చూసుకోవటం, ఆనందం అంటే దేవుడి వైపు చూడటం అని నమ్మి బ్రతికిన కథే ఈ కథ. కొన్ని కథలు డబ్బు పైన ఆశను పుట్టిస్తాయి, కానీ కొన్ని కథలు అంతా నాదే, అంతా నాకే అనే స్వార్థాన్ని పుట్టిస్తాయి. కానీ కొన్ని కథల నుండి మాత్రమే పొరుగువానిని ఎలా ప్రేమించాలి, దేవునిలో ఎలా బ్రతకాలి అని తెలుసుకుంటాము. అలా బ్రతికిన ఒక వ్యక్తి కథే ఈ కథ. అతడే పునీత కార్లో ఆకుటిస్. కార్లోస్ జన్మించింది లండన్లో మే 3వ తేదీ 1991. ఆండ్రియో ఆకుటిస్ మరియు అంటోనియా సాలజినిక్ దంపతులకు జన్మించాడు. ఇతడు 15 ఏళ్లకే దేవుని పట్ల అపారమైన ప్రేమను పెంచుకొని ప్రతిరోజు బైబిల్ చదవడం, దివ్య బలి పూజలో పాల్గొనడం, దివ్య సప్రసాదం స్వీకరించడం, దివ్య సప్రసాదం పట్ల ఎక్కువ ప్రేమ పెంచుకున్నాడు. కార్లో తన చిన్నతనం నుండి తను స్కూలుకి వెళ్ళి ఇంటికి వస్తుండగా దారిలో బిచ్చగాళ్లకు, వికలాంగులకు దుప్పట్లు, చలికోట్లు అందిస్తూ ఆర్థిక సహాయం చేయడం మరియు ఆహారం అందిస్తూ వాళ్ళతో తన సమయాన్ని వెచ్చించేవాడు. అలాగే వారి కోసము ప్రార్థన చేసేవారు. హాయ్ మామ్, హాయ్ డాడ్. Hi son, how are you? How is your day? యా ఇట్స్ ఫైన్ మామ్. రా, ఇలా వచ్చి కూర్చో. ఇంకేంటి విశేషాలు? నథింగ్ మామ్. టైంకి ఫోన్ చేస్తున్నావా నాన్న? మరి ఈ కేర్ టేకర్ ఎలా చూసుకుంటున్నారు? బాగానే చూసుకుంటున్నారు కదా నిన్ను? అవునవును, నేను కూడా ఆ విషయాన్ని అడగాలనుకున్నాను. యా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. చాలా సంతోషంగా ఉంది. దిస్ ఇయర్ ఐఎమ్ కంప్లీటింగ్ మై స్కూలింగ్ డాడ్. మామ్, ఇక్కడ నుంచి మీరు రెగ్యులర్గా చర్చ్కి అటెండ్ అవ్వాలి. ప్లీజ్ మామ్, ఫర్ మై సేక్. ఓకే సన్, డెఫినెట్లీ. డాడ్, మీరు కూడా. May I come in, Father? Yes, Carlo. Get in. Praise the Lord, Father. కూర్చో. చెప్పు కార్లో, ఏంటి విశేషం? ఇలా వచ్చావు? దివ్య సప్రసాదం యొక్క మహిమను నా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, Father. ఎస్ ఫాదర్, హీ ఈస్ వెరీ టాలెంటెడ్ ఇన్ టెక్నాలజీ. గుడ్ లక్ కార్లో. ఆల్ ది బెస్ట్ డియర్. Thank you, Father. Thank you so much for your valuable support. ఈ విధముగా గురువుల యొక్క సహాయముతో కార్లోస్ www.miracleucharistic.org అనే వెబ్సైట్ స్టార్ట్ చేశారు. సరే ఫాదర్, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ కలుద్దాం. See you again. See you. Bye. గురువులు ఇరువురు కూడా అతనిని సాగనంపుతూ కార్లోస్ దేవుని ప్రేమలో ఏనాటికైనా యువతకి ఆదర్శంగా నిలుస్తారని వారు చర్చించుకుంటున్నారు. గతంలో కార్లోస్ వారి తల్లిగారికి నీవు సత్యోపదేశ తరగతులు యువతీ యువకులకు బోధించాలని తెలియపరిచారు. దానికి ఆమె అంగీకరిస్తూ ఆమె యువతీ యువకులకు సత్యోపదేశ క్లాసులు ప్రారంభించడం జరిగింది. కార్లోస్ తన వెబ్సైట్లో దివ్యసప్రసాదం యొక్క అద్భుతాలను అందులో పొందుపరిచేవారు. మార్షల్ నుండి వలస వచ్చిన బ్రాహ్మణ కుటుంబము కార్లోస్ ఇంట్లో వంట చేయుటకు పనివారుగా ఉండేవారు. హాయ్ కార్లో. హాయ్ రాజేష్. ఏం చేస్తున్నావు? ఏమిటిది? దివ్య సప్రసాదం యొక్క మహిమను లోకానికి తెలియజేస్తున్నాను. ఆ యొక్క బ్రాహ్మణ కుటుంబము కార్లోస్ యొక్క భక్తిని, విశ్వాసంను చూచి వారు కూడా బాప్తిసం పొందాలని నిర్ణయించుకున్నారు. నేటి యువతకి కార్లో ఒక ఆదర్శం అంటూ విచారణ గురువులు కార్లోస్ను యువతీ యువకులకు పరిచయం చేస్తూ ఆయన ప్రతిభ గురించి వారికి తెలియపరిచి యువతీ యువకులలో ఆయనను ఒక లీడర్గా ఎన్నుకోవడం జరిగింది. అనవసరమైన వాటి కోసం క్రమశిక్షణ పాటిస్తారు. విలువైన దివ్య సప్రసాదం కోసం ఎందుకమ్మా క్రమశిక్షణ పాటించరు? అందరినీ ఆ దేవుడే మారుస్తాడు. ఎందుకో బాధగా ఉంది. దిగులు పడకు నాన్న.
సిస్టర్ 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 నాకు ఒక ప్రామిస్ చేయండి. నా గురించి ఏం చెప్పాలనుకున్నా నాకు చెప్పండి, మా అమ్మకి చెప్పండి. ఇప్పటికే మా అమ్మ చాలా బాధపడుతుంది. హాయ్ కార్లో, ఇప్పుడు నీకు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? బ్రతికినంతకాలం దేవుని మెప్పించడానికి బ్రతికాను. నా చావుని కూడా హ్యాపీగా స్వీకరిస్తున్నాను. నా ఈ చావును శ్రీసభకు మరియు పోపు గారికి అంకితం చేస్తున్నాను. లుకీమియా అనే క్యాన్సర్ వ్యాధి సోకటం వలన అతను హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. కేరళకి ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో అతన్ని ఐసీయూలోకి షిఫ్ట్ చేసి రక్తాన్ని శుభ్రం చేశారు. దాని తర్వాత కేర్లోస్ మెదడులో సెరిబ్రల్ యామరేజ్ అయ్యిందని, దీని ద్వారా బ్రెయిన్ డెడ్ అయ్యిందని అతని తల్లికి తెలియపరిచారు. మరుసటి రోజు అనగా 2006 అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం 6:45 కేరళ మరణించారని డాక్టర్లు వెల్లడించారు. ఎల్లప్పుడూ యేసుతో ఐక్యంగా ఉండటం ఇదే నా జీవిత ప్రణాళిక అని చివరిసారిగా కేర్లోస్ పలికిన మాటలను డాక్టర్ గారు గుర్తు తెచ్చుకున్నారు. బ్రెజిల్లో ఉంటున్న లుసియానా వియానా అనే దంపతులకు మాథ్యూస్ అనే బాలుడు పుట్టుకతోనే ప్యాంక్రియాటిక్స్ లోపంతో జన్మించాడు. ఈ వ్యాధి వల్ల పొత్తు కడుపులో వికారంగా ఉండి ఏమి తిన్నా వామిటింగ్స్ అయ్యేవి. కేర్లోస్ మధ్యస్థ సహాయం ద్వారా ఈ వ్యాధి నుండి స్వస్థత పొందాడు. సెప్టెంబర్ 7వ తేదీ 2025 సంవత్సరంలో 14వ లియో పాపు గారు కేరళని పునీతులుగా ప్రకటించారు.